నమస్కారం విజ్ఞాన్ గారు. నమస్తే అండి. ఈ ట్వీట్లు ఈ మధ్యన చాలా గొడవలుగా ఉంటుంది. ఆ మధ్యన ఏంటంటే కేటీఆర్ విషయంలోను, సమంత గారి విషయంలో కొద్దిగా పుకార్లు ఎన్ని వచ్చినాయి. అంటే విడాకులు ఎందువల్ల వచ్చినాయి అన్నీ కూడా. ఇప్పుడేంటంటే ఆయన ఒక ట్వీట్ చేశాడు. అంటే ఆనందంగా ఎన్ని కష్టాలున్నా సరే నవ్వుతూ ఉండాలని చెప్పేసి అంటే ఆయన చాలా కష్టాలు పడుతున్నారులేండి. అంటే కుటుంబ పరంగాను, అలాగే పార్టీ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే నవ్వుతూ ఉండాలంటే దానికి సమంత గారు దానికి రెస్పాండ్ అయ్యారు. దీన్ని ఎలా చూద్దాం అంటారు? చాలా మందికి ఇది ఇంకోలాగా అర్థమవుతుంది. యాక్చువల్‌గా కేటీఆర్ ఏం చేశాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రోనలాజికల్ ఆర్డర్‌లో మాట్లాడుకుందాం. ఆమె ఏదో లిక్కర్ దందా చేసి తిహార్ జైల్లో కూర్చుంది. కవిత గారు. దాని గురించి వీళ్ళేం మాట్లాడి చావట్ల. తండ్రేమో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్నాడు. ఈయనను మాత్రం ఎందుకు వదలాలి అని చెప్పి ఈయన గుట్టు లాగితే ఈయనకి డ్రగ్స్ కేసులో ఉన్నాడని, ఇంకా రకరకాల హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్లు చేశాడని, ఇంకేమో పిచ్చి పిచ్చి కార్యకలాపాల్లో ఉన్నాడని రీసెంట్గా మంత్రి కొండా సురేఖ గారు కూడా చెప్పారు. చాలామంది మీడియా వాళ్ళు చెప్పారు. ఎంతోమంది చెప్పారు. నన్ను అట్లంటావు ఇట్లంటావు నీ తోట తీస్తా అని ఈయన కూడా అన్నాడు. అక్కడికి వదిలేద్దాం ఆ కథని. అసలు విషయానికి వస్తే ఎవరో కేటీఆర్ ఎవరో హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్లు చేశాడు. ఏదో జరిగింది. మధ్యలో సమంత ఇరుక్కుంది అనవసరంగా. ఏమన్నారంటే సమంత విడాకులకు కూడా కారణం కేటీఆరే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది అన్నారు. కేటీఆరో ఎవరో ఒకరు వాళ్ళ కర్మ. సమంత ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లే వాళ్ళకి విడాకులు వచ్చాయి అన్నారు. ఇక్కడ కేటీఆర్ దొంగ, కేటీఆర్ దగాకోరు అని మనం చెప్పలేము. సమంతకి శిక్ష వేశాం. ఏమని? ఇప్పుడు సమంత ఫోన్ ట్యాప్ అయింది. ఇందులో ఏదో వ్యవహారం ఉండి నాగార్జున గారికో నాగ చైతన్యకో తెలిసింది. తెలిసేసరికి నువ్వు దగ్గర అలా చేసావు ఇలా చేసావు అని చెప్పి కటీఫ్ చెప్పుకొని విడిపోయారు. అంటే ఇప్పుడు నిందితురాలు నేరస్తురాలు ఎవరు? సమంతేగా. అంటే ఆమె ఫోన్లో ఏదో ఉండకూడదు ఉన్నట్టు, అంటే ఆవిడ ఎవరో చేయకూడని వ్యక్తులకు ఫోన్ చేసినట్టు, వెళ్ళకూడని చోటికి వెళ్ళినట్టు, రకరకాల పనులు ఏవో చేసినట్టు వీళ్ళు నిర్ధారించినట్టేగా. అంటే ఆమె ఏదో తప్పు చేసింది, తప్పు చేసి ఆమె ఫోన్ ట్యాప్ చేస్తే ఆమె దొరికింది. ఆ దొరకడం వల్ల ఇంటి విడాకులు అయ్యాయి. మళ్ళీ పరోక్షంగా సమంతకే నువ్వు నిందిస్తున్నావు. ఇప్పుడు ఈ లైమ్ లైట్లోకి సమంత ఎందుకు వచ్చింది? అసలు అవసరమే ఉంది అంటే ఏదో పాపం అప్పట్లో చేనేత కార్మికులకి ఈమెని బ్రాండ్ అంబాసిడర్ చేసిన పాపానికి, నిలబడ్డ పాపానికి, ఆ రెమ్యునరేషన్ తీసుకున్న పాపానికి ఇప్పుడు అనుభవిస్తుంది సమంత. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అయితే ఒక మంత్రి వచ్చింది, కేటీఆర్ని తిట్టింది. కేటీఆర్ కూడా ఆ మంత్రిని తిట్టాడు. వాళ్ళు తిట్టుకున్నారు. మధ్యలో సమంత ఎందుకు వచ్చింది? అవసరం లేదు కదా బేసికల్లీ. సో ఆ రకంగా చూసుకుంటే ఎప్పుడో 4 ఏళ్ల క్రితం నేను విడిపోయా. అండ్ ఆ తర్వాత విడాకులు తీసుకున్న ప్రతి ఒక్కరిని సమంతతో పోల్చే చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరు. నిహారిక విడాకులు తీసుకుంది, చిరంజీవి కూతురు రెండో పెళ్లి విడాకులు తీసుకుంది. ఇన్ని విడాకులు అవుతున్న కొద్దీ ఎంతమంది విడిపోయినా సమంత విడాకుల తర్వాత ఇలా జరిగింది అలా జరిగింది, సమంత ఎప్పుడు వాళ్ళిద్దరే లైమ్ లైట్లో ఉంటారు. రీజన్ కూడా ఉంది. ఎందుకంటే విడాకులు తీసుకున్న వాళ్ళు ఈ మధ్య ఏంటంటే ఒక కరికులం ఫాలో అవుతున్నారు నీట్గా. అది ఎట్లా అంటే ఫస్ట్ పేరు వెనకాల తోకలు కత్తిరించాలి ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళ ఇంటి పేరు వీళ్ళ ఇంటి పేరు మార్చేసి మళ్ళీ వాళ్ళ యథాస్థితికి రావాలి. తర్వాత వాళ్ళ ఫోటోలు వీళ్ళ ఫోటోలు డిలీట్ చేసేయాలి, పెళ్లి ఫోటోలు డిలీట్ చేసేయాలి. నెక్స్ట్ అకౌంట్ని ప్లెయిన్గా పెట్టుకోవాలి. చూసే జనాలు అనుకుంటారు వీళ్ళ ఫోటోలు డిలీట్ చేశారంటే ఇక విడాకులు ఏదో ఉందని. 6 నెలలకు 4 నెలలకు మేము విడిపోయామండి అని ఒక పోస్ట్ పెట్టేస్తారు. ఇట్లాగే ఇదే సిస్టమ్ అందరూ ఫాలో అవ్వకుండా వచ్చారు. ఇది ట్రెండ్ అనుకోవచ్చు. ఆ ట్రెండ్ అందరూ ఫాలో అయ్యేసరికి సమంత స్టార్ట్ చేసింది, వీళ్ళందరూ ఫాలో అయ్యారు అనే దానికి ఉండి ఎవరు విడిపోయినా ఆమె పేరు వాడుతున్నారు ఊరికే సరదాగా. సరే, ఏదో సరదాగా వాడారో లేకపోతే అనుకోకుండా వాడారో వాళ్ళ ఇష్టం. కానీ ప్రతిసారి సమంత విడాకులు లైమ్ లైట్లోకి వస్తుంది. మర్చిపోయారు జనాలు. సమంత ఇప్పుడు మళ్ళీ సిటాడెల్తో వస్తుంది. ఆయన ఏదో దూతా చేసుకుంటున్నాడు, తండేలు చేసుకుంటున్నాడు, అందరూ మర్చిపోయారు. మొన్న బిగ్ బాస్ షోలో కూడా విజయ్ దేవరకొండ వస్తే ఖుషి సినిమా ప్రమోషన్కి నువ్వు ఒక్కదానివే వచ్చావు, నీ హీరోయిన్ సమంత రాలేదా అని సరదాగా అన్నాడు నాగార్జున. ఓకే, అంత సరదాగా అన్నాడు. సో వాళ్ళందరూ సరదాగానే ఉన్నారు. ఏదో జరిగింది యాక్సిడెంటల్గా, పీపుల్ ఆర్ హ్యాపీ అనుకునే టైంలో ఈ కేటీఆర్ మధ్యలో దూరి సమంతను లాక్కొచ్చాడు. ఓకేనా? ఇప్పుడు చేయాల్సిందంతా చేసి పెంటంతా పెట్టాడు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ నీకు సంబంధం ఉంది అంటే ఆయన మాట్లాడట్లా. సమంతకి నువ్వే అన్యాయం చేసావంటే ఆయన మాట్లాడట్లా. సైలెంట్గా ఉండి ఏం చేశాడు?
జీవితంలో మనం చాలా కష్టాలు అవి ఇవి అనుభవిస్తాము, దేన్నైనా చిరునవ్వుతో ఎదుర్కోవాలి అని ఒక పోస్ట్ పెట్టాడు. అవును. దానికి సమంత నీకు దండం రా నాయన అని ఇట్లా పెట్టింది. ఇట్లా దండం. ఓకే. చేయాల్సిన పెంటంతా చేసి సంబంధం లేని వ్యవహారంలోకి మా అందరినీ లాగి నవ్వుతూ ఉండండి అని పోస్ట్ పెడతావా? దండం రా బాబు, నీకు నిన్ను మెచ్చుకోవాలి, నీకు దండేసి దండం పెట్టాలన్నట్లుగా ఇలా పెట్టింది. మీకు అలా అర్థమైందా? అలా అర్థం అవ్వలేం కదా, అలాగే పెట్టింది. అంతే అంతే సమంత పెట్టింది దండం. గొప్ప విషయం చెప్పారండి అని కాదు, అప్రిషియేటెడ్ అని కాదు, వెల్ సైడ్ సార్ అని కాదు, ఇంకేది కాదు. పనికి మాలిన పెంట అంతా పెట్టావు, మాకు తెలియకుండా మా ఫోన్లన్నీ ట్యాపింగ్లు చేసావు, అనవసరంగా వ్యవహారాలందరికీ మమ్మల్ని లాగావు, సైలెంట్గా ఉండి పనులు ఇచ్చా 32 పనులు బయట పెట్టి నవ్వుతూ ఉండండి అని ఒక మెసేజ్ ఇస్తావా? దండం రా బాబుని. ఇదండి దాసరి విజ్ఞాన్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.